హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఒక రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. వెరైటీగా డిఫరెంట్గా ఒక రైస్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ వీడియోని మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశానమాట. ఆ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ కట్ చేసి పెట్టాను. నేను ఈరోజు చేసే ఐటెం డబుల్ బీన్స్ బిర్యానీ. డబుల్ బీన్స్ పలావ్ అనొచ్చు, డబుల్ బీన్స్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు అనమాట. ఆ ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, మీ అందరికీ యూజ్ అవుతుంది. ఎప్పుడైనా బద్ధకంగా కూర రైస్ అన్నీ చేసే మూడ్ లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మీకు చూపించేది డబుల్ బీన్స్ అనమాట. ఇవి డ్రై డబుల్ బీన్స్. ఇవి 1 డే నానబెట్టుకోవాలండి. నేను ముందు రోజు నానబెట్టాను అనమాట. నానబెట్టినవే మీకు ఇంతకుముందు చూపించాను. నానబెట్టిన తర్వాత అవి చాలా వెడల్పుగా అవుతాయండి. వాటితోనే నేను ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్కి కర్రీ కానీ ఏమీ అవసరం ఉండదండి. ఓన్లీ రైస్ వేసేయచ్చు, లేకపోతే కర్డ్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. మరి పదండి చూసేద్దాం రెసిపీ. స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టానండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యితోనే చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. ఇది కాగిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగాలు, షాజీరా, అలాగే ఇలాచి ఇవన్నీ యాడ్ చేశాను. ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టాను కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైనా మనం మైండ్లో ఒక రెసిపీ ప్రిపేర్ చేయాలి అని ఉంటే గిన దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామంటే మర్చిపోకుండా అన్నీ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసి ఫ్రై చేశాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకు డిఫరెంట్ టేస్ట్ కావాలి, వెరైటీ చేయాలి అని అనిపించినప్పుడు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో పుదీనా, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే టమాటోస్ త్వరగా మగ్గిపోతాయి. అందుకోసమే మనము రైస్కి సరిపడే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ ఇంతకుముందు నేను కొంచెం యాడ్ చేశానండి, అందుకే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. మొత్తం 250 గ్రామ్స్ వరకు కర్డ్ కావాలి ఈ రైస్ మన ప్రిపరేషన్కి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, అందుకోసమే నాకు 250 గ్రామ్స్ కర్డ్ యూజ్ అయింది. మీరు రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి కర్డ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కర్డ్ ఇష్టం లేని వాళ్ళు కర్డ్ అవాయిడ్ కూడా చేయొచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టి ఉంచాను కదా డబుల్ బీన్స్, అవి యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మిక్చర్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ నేను మాత్రం మామూలు రైస్ యూజ్ చేస్తానండి, కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వాటర్ యాడ్ చేయకూడదండి. ఈ రైస్ కొంచెం బాగా మసాలాలో ఫ్రై అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తానండి. బిర్యానీ మసాలా ఒకటే కంపెనీది కావాలి అని ఏమీ లేదు. మన ఇంట్లో ఏ మసాలా అయితే అవైలబుల్గా ఉందో ఆ మసాలాను మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను. బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండాను. లెమన్ జ్యూస్ వేయడం వల్ల రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని సరిపడా ఎసురు యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఎసురు యాడ్ చేశాను, అంటే 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉంచేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కలుద్దాం. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూద్దాము మనం రైస్ ఎలా రెడీ అయిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బీన్స్లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి మనం ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఇలాంటి వెరైటీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఎలా ఉంది ఫ్రెండ్స్ రెసిపీ? నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. పిల్లలు కూడా మనము డైలీ చేసే ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసేసి ఇష్టంగా తింటారండి, ఎంజాయ్ చేస్తూ తింటారు. అసలు మారం చేయకుండా తింటారండి, ఇది మాత్రం గ్యారంటీ. ఫ్రెండ్స్ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్క బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బై బాయ్ ఫ్రెండ్స్.